హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అయితే చాలా డిఫరెంట్గా ఈవినింగ్ 6-7 ఆ టైం స్టార్ట్ చేశాను అనమాట. సో బేసికలీ ఇది నా బర్త్డే షాపింగ్ వ్లాగ్ అనమాట. మీరు thumbnail-లో చూసారు కదా, అవన్నీ నేను నా బర్త్డే కోసం ట్రై చేశాను. అండ్ అందులో ఏం కొనుక్కున్నానో కూడా స్టార్టింగే గెస్ చేసి కమెంట్ చేసేయండి. అండ్ మా స్టేపుల్ అనమాట. మేము షాపింగ్ అంటే మా హస్బెండ్కి కానీ నాకు కానీ ఫస్ట్ వెస్ట్ సైడే ప్రిఫర్ చేసి అక్కడికే వెళ్తాము. అండ్ ఇది వెస్ట్ సైడ్ సెంట్రల్ అనమాట. సో కొద్దిగా కలెక్షన్ ఎక్కువ ఉండే, మాల్ పెద్దది కాబట్టి కలెక్షన్ కూడా బాగుంది. అండ్ నాకు ఇలా వన్ పీస్ డ్రెస్సెస్ అయితే భలే నచ్చుతున్నాయి ఈ మధ్యన, చాలా కంఫర్టబుల్ ఉంటున్నాయి. అఫ్ కోర్స్ నేను వేసుకున్నది కూడా అదే. ఇది నేను లింక్ కావాలితే కమెంట్ చేస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది మా హస్బెండ్ నా కోసం కొన్నారు, మేబీ మింత్రాలోదే అనుకుంటా. అండ్ ఇక్కడ కుట్టు అయితే దానికి నచ్చిన టాప్ ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకుంది. అండ్ నేను మీకు ఇక్కడ డ్రెస్ కలెక్షన్ చూపిస్తున్నాను అనమాట. సో మనకేమో ఏమీ కనపడకూడదు, కొద్దిగా కాన్ఫిడెంట్గా ఉండాలంటే అన్నీ కప్పుకోవాలి వేసుకుని తిరగాలంటే. కానీ మనకేమో మోడర్న్ వేసుకోవాలనిపిస్తుంది. ఇలా నాలా ఎవరైనా ఉన్నారో కమెంట్ చేసేయండి. ఎస్పెషల్లీ న్యూ మామ్స్కి అండి మంచిగా వేసుకోవాలనిపిస్తుంది, బట్ బాడీ వల్ల కొత్తగా ఉండి ఆ కాన్ఫిడెన్స్ రాదనమాట. అది మా హస్బెండ్ బాగా ఏమంటారు, ఫుల్ ఎంకరేజ్ చేస్తారు. ఏం కాదు, చాలా బాగుంది, వేసుకో అన్నట్టు. అండ్ ఇక్కడైతే కిడ్స్కి అలా ఉంది, బట్ రితికని ఎక్కించలేదులేండి, అది ఇంకా బాగా చిన్నది, ఏడుస్తుందేమో అని. అండ్ ఇదైతే కోర్ట్ మూవీ హీరోయిన్ వాళ్ళ సక్సెస్ మీట్కి అనుకుంటా వేసుకుంది. నాకు అప్పుడే బాగా క్యూట్గా అనిపించింది, భలే ఉంది, బాడీ హగ్గింగ్లా ఉంది పైన, కానీ కింద ఒక బెలూన్ టైప్ అనమాట, గాల్లో ఉంటుంది. భలే నచ్చింది, నాకు క్యూట్గా అనిపించింది. చాలా డేస్ తర్వాత అలా స్లీవ్లెస్ వేసుకుంటే నాకు చాలా ఏమంటారు, అండర్ కాన్ఫిడెంటే ఉన్నాను. కానీ మన హస్బెండ్సే ఇవ్వాలండి కాన్ఫిడెన్స్ నాకు తెలిసి. ఈ డ్రెస్ అయితే బాడీ హగ్గింగ్ ఉంది, మన పొట్ట ఎక్కడుంది, కొవ్వు ఎక్కడుంది అంతా కనిపిస్తుంది అనమాట. బట్ ట్రై చేయడంలో తప్పలేదు కదా, ఇలాంటి వీడియోలు తీసుకుని షార్ట్లు తీసుకుని మురిసిపోవచ్చు మనం తర్వాత కూడా చూసుకొని. ఇదైతే కొన్ని చూస్తే బాగుంటాయి కదా, అలా ఇది చాలా బాగుంది అనిపిస్తుంది వేసుకుంటే. కానీ మీరు షాపింగ్ చేస్తే ఎక్కడ చేస్తారో చెప్పండి. హైదరాబాద్ కొత్తగా వచ్చాం కాబట్టి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ట్రెడిషనల్ చూసే టైం కూడా లేదండి, డిన్నర్ టైం అయిపోయింది. రితికా ఫెల్ట్ హంగ్రీ అండ్ క్రాంకీ అయిపోయింది, ఇంకా మనకి టైం లేదనమాట. సో ఇందులోనే సెట్ చేసుకోవాలి అని అర్థమైపోయింది మాకు. సో ఇందులోంచి ఒకటి కొనుక్కున్నాను. అండ్ ఇదైతే చూడడానికి ఎంత బాగుందో అండి, అవి బాబోయ్, అసలు మాల్లోకి ఎంటర్ అవగానే స్టార్టింగ్లో ఉందన్నమాట ఇది. అబ్బా భలే ఉంది ఇది, ఇలాంటివి వేసుకోవాలి అనిపించింది. కానీ వేసుకుంటే అస్సలు ఇంకా ఫ్యాట్గా అనిపించాను, అమ్మ బాబాయ్ అర్జెంటుగా ఇప్పేయాలన్నంత అనిపించింది అనమాట. సో చూడడానికి బాగున్నాయి, అన్నీ వేసుకుంటే బాగా అనమాట. అండ్ నాకు ఇది ఎంతో క్యూట్ అనిపించిందో, పిక్నిక్ వైబ్స్ వచ్చింది. ఒక మ్యాట్ వేసుకొని గార్డెన్లో కొద్దిగా ఎస్థెటిక్గా పింట్రెస్ట్ వైబ్స్ ఉంటాయి కదా, అట్లా అనిపించింది నాకు. రితిక నేను కూడా కొద్దిగా మ్యాచింగ్ కదా నాకు ఇంకా. బట్ అన్ని నచ్చితే కష్టం కదండి, బర్త్డే అన్నాక ఒకటే కొనుక్కోవాలి, అది కూడా ఇంత కాస్ట్లీ ఉంటే మనం ఎప్పుడో కానీ వేసుకోము అని అనిపిస్తుంది ఇలాంటి స్లీవ్లెస్వి. సో నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేయను. నేను వేసుకున్నాను చూసారా, అట్లా హ్యాండ్స్ ఉన్నవి మనం వేసుకుంటాం ఫ్రీక్వెంట్గా అయితే కొనుక్కోవచ్చు, కొద్దిగా కాస్ట్లీ అయినా. మరి బట్ ఎప్పుడో వేసుకుంటాము, అది కూడా కొనుక్కొని ఎందుకు అని. అలాంటి ఇదైతే వరస్ట్ అనిపించిందండి. అదే చూడటానికి బాగున్నాయి అనమాట, తెచ్చుకున్నాను, బట్ నచ్చలేదు నాకు. ఇక్కడైతే తెలిసిపోయింది మీకు, నేనైతే ఈ డ్రెస్ పికప్ చేశాను. అండ్ ఇక్కడైతే రితికాకి ఆ జ్యువెలరీ విడిగా ఫ్రీగా ఉన్నవైతే అయ్యో బాబు అన్నీ సర్దుకుంటుందండి బాబు, అన్నీ తీస్తుంది సర్దుకుంటుంది. అండ్ నెయిల్ పాలిష్ కలెక్షన్ కూడా బాగుంది, కొద్దిగా ఇంకా ప్రీమియర్ 5000 అట్లా బిల్ అయితే నెయిల్ పాలిష్ ఫ్రీయో ఏదో ఇస్తున్నాడు. అండ్ ఇక్కడైతే హెయిర్ మాస్క్స్ ఉన్నాయి, నేను ఫస్ట్ టైం చూసా వెస్ట్ సైడ్లో. ఐ థింక్ దే ఆర్ గుడ్ అనే అనిపించింది నాకు చూడడానికి, బట్ ట్రై చేయలేదు నేను, ఆల్రెడీ అప్పటికే బిల్లింగ్ అయిపోయింది అది. సో నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. హెయిర్ మాస్క్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట, అబ్బో చాలా రకాలు తెచ్చారు. అండ్ ఇది డ్రై షాంపూ, ఒక్కోసారి హెడ్ బాత్ చేయడం కుదరినప్పుడు గట్టా చేసుకోవచ్చు, చిన్నది కొనుక్కోవచ్చు అని అనిపించింది నాకు. అండ్ వెస్ట్ సైడ్ జ్యువెలరీకి అయితే నేను పెద్ద ఫ్యాన్ అసలు. ఇంతకు ముందు కూడా చాలా కొనుక్కున్నాను, కొద్దిగా కాస్ట్లీ ఉంటాయి బయట స్ట్రీట్ షాపింగ్ మీద, బట్ డ్యూరబిలిటీ ఉంటుంది, అంటే ఆ కలర్ అది పోవు త్వరగా, చాలా. అండ్ యూనిక్ కలెక్షన్ ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. ఆక్సిడైజ్ జ్యువెలరీ కొనుక్కోవడం
కొనుక్కోవడం వేస్ట్. కానీ నార్మల్ ఫ్యాన్సీ జ్యువెలరీ అయితే కొనుక్కోవచ్చు. ఇవి బుట్టలు మీకు చిన్నగా కనిపిస్తున్నాయి కానీ చాలా పెద్దగున్నాయండి లైవ్‌లో. అండ్ 500 రూపీస్ అనుకుంటా ఇవి. అంత పెట్టడం వేస్ట్. ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే వేస్ట్ వెస్ట్ సైడ్‌లో. యూనిక్‌గా ఉన్నా కూడా వేస్ట్, చాలా ప్రైజీ అనిపిస్తాయి. ఇట్లాంటి ఫ్యాన్సీవయితే పెట్టొచ్చు మనం, బావుంటాయి. అండ్ ఎక్కువ సార్లు వేసుకోవచ్చు కదా! కలర్ పోవు. అండ్ ఇక్కడ యూనిక్‌గా ఉన్నాయి. ఏమో ఇది వెస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ సెంట్రల్ అవ్వడం వల్ల అనుకుంటా చాలా కలెక్షన్ ఉంది. చాలా పెద్ద మాల్, చాలా కలెక్షన్ ఉంది. ఈ కంటే చూసారా ఎంత బావుందో! చాలా బావుంది. ట్రెడిషనల్‌గా కూడా చాలా బావుంటది. అండ్ బ్రేస్‌లెట్స్ అన్నీ చాలా బావున్నాయి. కానీ చెప్పా కదా! అప్పటికే నా బిల్లింగ్ అయిపోయింది. సో, నాకైతే తీసుకోవాలి అన్నంత బాగా ఏం నచ్చలేదు. సో, నేనేం తీసుకోలేదు జ్యువెలరీలో. బట్ మీరు చూస్తారని కలెక్షన్ చూపిస్తున్నా ఇక్కడ. కలెక్షన్ అయితే అంటే నేను వెళ్ళే చాలా మంత్స్ అయింది కాబట్టి నాకు అన్ని కొత్తగానే ఉన్నాయి. అన్నీ నచ్చినాయి చూసి. అండ్ ఈవిలై కూడా ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి ఎక్కువ అవి ఉన్నాయి. అండ్ పైకెళ్ళాము జెంట్స్ సెక్షన్‌కి. బట్ ఏం నచ్చలేదు. కిడ్స్ సెక్షన్‌లో కూడా చాలా క్యూట్‌గా ఉన్నాయి. కొత్త కలెక్షన్ వచ్చింది. బట్ మాకు టైం లేదు చెప్పా కదా! రితిక క్రాంకీ అయిపోయింది అప్పటికే. సో, డిన్నర్ కూడా రితిక వెస్ట్ సైడ్‌లోనే చేసిందండి. స్టాఫ్ రూమ్స్ ఓన్లీ స్టాఫ్‌కే ఉంటాయి కదా రూమ్స్. వాళ్ళ చేంజింగ్ రూమ్స్. అలా అక్కడ అడిగి హెల్ప్ తీసుకొని అక్కడ తినేసింది రితిక. ఆ హ్యాండ్ బ్యాగ్ నాకు భలే క్యూట్‌గా అనిపించింది. అండ్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ 1000 రూపీస్. 1000 రూపీస్‌కి అయితే బావుంది. ఆ క్వాలిటీ అండ్ ఆ మోడల్ అయితే బావుంది. ఇక్కడ జస్ట్ కొద్దిగా మేకప్ చూస్తున్నా అనమాట ఏమున్నాయి అని. నేను ఆల్రెడీ జూడియోలో కొనుక్కున్నా కాబట్టి మీకు ఆల్రెడీ వీడియో చూపించా కదా! నా మేకప్ వీడియో. సో, అందుకని నేనేం ట్రై చేయలేదు. సో, పైకెళ్ళి జెంట్స్ సెక్షన్, కిడ్స్ సెక్షన్ చూసాము. బట్ ట్రై చేయలే అనమాట. రితిక క్రాంకీ ఉండే అని. ట్రై లేకుండా ఏం తీసుకుంటాంలే అని ఇంకా తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ అయితే సో, వెస్ట్ సైడ్‌లోనే తినేసింది కాబట్టి దానికి టమ్మీ ఫుల్ అయిపోయింది. అండ్ పాటీ వెళ్ళేసింది. సో, వాష్ చేసేసి డైపర్ చేంజ్ చేసేసాము. సో, దానికి కొద్దిగా హాయిగా ఉందనమాట. సో, హ్యాపీగా ఆడుకుంది. అండ్ ఇట్లాంటి సోఫాలే ప్రిఫర్ చేస్తాను. సో, అది హాయిగా అటు ఇటు తిరుగుతూ ఆడుకోవచ్చు. ఆ కుర్చీ అయితే పడిపోతది అని మళ్ళీ భయమేస్తది. అన్నీ కావాలి. ఇప్పుడు అన్నీ ఎక్కుతది, దిగుతది కాబట్టి అన్నీ కావాలి. అండ్ నాకైతే ఫుల్ హంగరీ. నేను అన్ని డ్రెసెస్ ట్రైలేసి వీడియో తీసుకొని మనకంత ఈజీగా అనిపిస్తదండి. చేసే వరకు తెలీదు కదా! అట్లా చాలా కష్టం అనిపించింది నాకైతే. ఎస్పెషల్లీ రితిక ఏడుస్తుంటే. అండ్ మేము ఒక 2